అయితే ఇప్పుడు మనకు ఇప్పుడు 12 lakhs వరకు ట్యాక్స్ లేదని అనుకున్నాం కదా సార్. మనకి ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఉంది. ఇప్పుడు ఇదేమో కొత్త ట్యాక్స్ సిస్టమ్ కదా. సో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది బాగుంటుంది ఒక ఎంప్లాయీకి? సార్ ఒక ఎంప్లాయీకి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అనేదేమో దాంట్లో ఎగ్జామ్షన్ డిడక్షన్స్ వచ్చేటివి. ఎగ్జామ్షన్ డిడక్షన్ అంటే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే 80C అని ఒక డిడక్షన్ వచ్చేది. మెడికల్ ఇన్సూరెన్స్ కడితే 80D అని ఒక డిడక్షన్ వచ్చేది. సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటే 80TT అని ఒక డిడక్షన్ వచ్చేది. మనం ఇల్లు కనుక అప్పు తీసుకొని ఉన్నట్టయితే ఆ అప్పు పైన కట్టే ఇంట్రెస్ట్ 24B అని డిడక్షన్ వచ్చేది 2 lakhs వరకు. ఇవన్నీ బెనిఫిట్స్ అనేవి ఓల్డ్ రిజిమ్లో వచ్చేవి. కానీ ఓల్డ్ రిజిమ్లో ట్యాక్స్ రేట్స్ వచ్చేసరికి 2.5 lakhs వరకు 0, 2.5 lakhs to 5 lakh వరకు 5%, 5 to 10 lakhs వరకు 20%, 10 lakhs దాటగానే 30%. గవర్నమెంట్ ఏం చెప్పారు, న్యూ ట్యాక్స్ రిజిమ్లో మీరు ఎగ్జామ్షన్స్ ఏం తీసుకోకండి. అంటే మీకు లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, హౌసింగ్ లోన్ ఏ బెనిఫిట్ ఇవ్వండి, ఏం అవసరం లేదు. కానీ ట్యాక్స్ రేట్స్ ఏంటంటే 3 lakhs వరకు 0, 3 lakhs to 7 lakhs 5%, 7 lakhs to 10 lakh 10%, 10 to 12 lakhs 15%, 12 to 15 lakhs 20%, above 15 lakhs 30%. ఇందాక ఏమిన్నా మనము 10 lakh దాటితే 30%, ఇక్కడ 15 lakhs దాటితే 30%. స్లాబ్స్ కూడా మారాయి, రేట్ కూడా మారింది. అప్పుడు ఏమవుతుంది, ఈ బెనిఫిట్ రాదు, రేట్ తగ్గుతుంది. ఈ బెనిఫిట్ తీసుకోండి, రేట్ ఎక్కువ ఉంటుంది. మీకు ఏది బెనిఫిట్ మీరే చూసుకోండి. మీరు అడగచ్చు ఏది బెనిఫిట్ సార్ అని. మీకు హౌసింగ్ లోన్ ఉంది, 80C ఉంది, డిడక్షన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇందులో ట్యాక్స్ ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేసుకోండి, కొత్త రిజిమ్లో ట్యాక్స్ ఎంత వస్తుంది, ఏది తక్కువ అది కట్టుకోవచ్చు. గవర్నమెంట్ క్లియర్ చెప్పింది, మరి న్యూ రిజిమ్ కన్నా వెళ్ళొచ్చు, ఓల్డ్ రిజిమ్ కన్నా వెళ్ళొచ్చు, మనకు ఆప్షన్ ఉంది. సో ఏది ట్యాక్స్ తక్కువ అయితే దాంట్లో వెళ్ళిపోవచ్చు. అండ్ నా అనుభవం ప్రకారం లాస్ట్ ఇయర్ మేము చాలా రిటర్న్స్ ఫైల్ చేసాం, దాదాపు 200 పైన రిటర్న్ ఫైల్ చేసాం. సాలరీడ్ ఎంప్లాయీస్ మాట్లాడుతున్నాం, సాలరీడ్ ఎంప్లాయీ 200 పైన ఫైల్ చేసాము. అందులో మెజారిటీ వాటికి న్యూ రిజిమ్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి డిడక్షన్ తక్కువ ఉండడం వల్ల. బట్ కొంతమందికి మాత్రం హౌసింగ్ లోన్ ఎక్కువ ఉంది, ఆ ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల వాడికి ఓల్డ్ రిజిమ్ పెట్టడం జరిగింది. బట్ అవి ఉన్నా కూడా 2.5 lakhs వరకు లిమిట్ కదా సార్. అది 2.5 lakhs లిమిట్. అంటే అతనికి తక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది. అది తక్కువ శాలరీ ఒక అతనికి సార్ శాలరీ ఎక్కువ ఉంది, కానీ అతను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాడు. వాళ్ళ బాబు అమెరికా వెళ్ళాడు, వాళ్ళ బాబు అమెరికా వెళ్తే లోన్ తీసుకున్నాడు, 40 లక్షలు లోన్ తీసుకున్నాడు. 40 లక్షల పైన ప్రతి సంవత్సరం 4 లక్షలు ఇంట్రెస్ట్ కడుతున్నాడు ఆయన. ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ సెక్షన్ 80E అనే ఒక సెక్షన్ కింద ఎడ్యుకేషన్ లోన్ కట్టే ఇంట్రెస్ట్ రిడక్షన్ వస్తుంది. 100%, దానికి లిమిట్ లేదు. అంటే అతను వచ్చే ఇన్కమ్ లోంచి ఈ 4 lakhs కూడా తగ్గించాం. ఈ 4 lakhs తగ్గించి ఓల్డ్ రిజిమ్ అప్లై చేశాం, అప్పుడు ట్యాక్స్ చూసాం. ఇక్కడ 4 lakhs రిడక్షన్స్ తీసుకోకుండా న్యూ రిజిమ్ ట్యాక్స్ చూసాం. ఈ రెండు కంపేర్ చేస్తే ఓల్డ్ లోనే ట్యాక్స్ తక్కువ వచ్చింది. సో కొన్ని కేసెస్ లో అది పాసిబిలిటీ ఉంటుంది సార్. కానీ ఇప్పుడు న్యూ తీసుకున్న తర్వాత ఓల్డ్కి వెళ్ళచ్చు సార్. ఒక ఇయర్ లో న్యూ, ఒక ఇయర్ లో ఓల్డ్ ఆప్షన్ ఉంది సార్. సాలరీడ్ ఎంప్లాయీస్ కి మాత్రం ఈ ఆప్షన్ ఉంది. అంటే ఇప్పుడు ఒక సంవత్సరం ఓల్డ్ తీసుకున్నాడు, నెక్స్ట్ ఇయర్ న్యూ తీసుకోవచ్చు, మళ్ళీ తర్వాత అతను మళ్ళీ ఆ తర్వాత ఇయర్ ఓల్డ్ తీసుకోవచ్చు. సాలరీడ్ ఎంప్లాయీస్ కి మాత్రం బెనిఫిట్ ఉంది సార్. ఇట్లా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక బిజినెస్ వాళ్ళకి లేదా అవకాశం? బిజినెస్ వాళ్ళకి ఒక్కసారి ఉంది అవకాశం. ఒకసారి అంటే న్యూలో ఉన్నారు మీరు, ఓల్డ్ లోకి రావచ్చు. మీరు అన్నారు ఓల్డ్ బాగాలేదు నేను వెళ్ళిపోతా న్యూకి అని, న్యూకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మీరు ఓల్డ్ రాలేదు, మళ్ళీ చెప్తాను సార్. మీరు న్యూలో ఉన్నారు, న్యూలోంచి ఓల్డ్ లోకి రావచ్చు, ఓల్డ్ రావచ్చు. మీరు ఓల్డ్ బాగాలేదని చెప్పారు, ఓల్డ్ బాగాలేదని చెప్పి మళ్ళీ న్యూకి వెళ్ళారు. న్యూకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఓల్డ్కి రాలేరు. అంటే ఒక్కసారి మాత్రమే మాత్రమే వెళ్ళొచ్చు, రావచ్చు, మళ్ళీ రారాదు ఇంకా. సాలరీడ్ ఎంప్లాయీ అనుకోండి, ఒక ఇయర్ న్యూ, ఒక ఇయర్ ఓల్డ్, ఒక ఇయర్ న్యూ, ఒక ఇయర్ ఓల్డ్, హ్యాపీగా షిఫ్ట్ అవ్వచ్చు. అతనికి ఫ్లెక్సిబిలిటీ ఉంది సార్, నో ప్రాబ్లం. హ్యాపీ ఫ్లెక్సిబిలిటీ ఉంది, హ్యాపీగా షిఫ్ట్ అయిపోవచ్చు. చాలా మంచి బెనిఫిట్ అది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే న్యూకి వెళ్తే మళ్ళీ అయిపోయింది నాకు, ఇంకా నెక్స్ట్ రిడక్షన్ వచ్చి నా పరిస్థితి ఏంటి అని చేసుకోవచ్చు సార్.